చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో ఉండే అక్షరాలు కాదు, మన రక్తంలో ప్రవహించే వీరత్వం. వేల ఏళ్ల క్రితమే ధర్మాన్ని కాపాడిన నిషాదరాజు గుహుడు, దేవుడి కోసమే కన్నర్పించిన భక్త కన్నప్ప, వీరిద్దరికీ ఉన్న ఆ ఉమ్మడి వారసత్వమేంటో మీకు తెలుసా? త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణి గంగ దాటించిన నిషాద చక్రవర్తి గుహుడు రాముడి భక్తికి మెచ్చి నువ్వు నా 5వ తమ్ముడివి అని ఆలింగనం చేసుకున్న క్షణమది ముదిరాజు వంశానికే గర్వకారణం. ఆనాటి నిషాద రాజవంశమే నేటి ముదిరాజు చరిత్రకు పునాది. కాలం మారింది, యుగం మారింది, కాని ఆ వీర రక్తంలోని భక్తి మారలేదు. కలియుగారంభంలో తన ఆరాధ్య దైవం శివుడి కంటి నుండి రక్తం కారితే తట్టుకోలేక తన కంటినే పీకి అర్పించిన మహావీరుడు కన్నప్ప. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ముత్తరాసి కుల తిలకుడు. ఇది కేవలం పురాణం కాదు, చారిత్రక సత్యం. 8వ శతాబ్దపు తంజావూరు ముత్తరాయర్ రాజులు తమను తాము కన్నప్ప కులతిలక అని శాసనాల్లో లిఖించుకున్నారు. అంటే గుహుడు, కన్నప్ప మరియు ముదిరాజు రాజులందరూ ఒకే రాజవంశపు వారసులని చరిత్ర గట్టిగా చాటి చెబుతోంది. వేటగాళ్లుగా అడవిని ఏలారు, రాజులుగా రాజ్యాలను పాలించారు, భక్తులుగా దేవుళ్లనే మెప్పించారు. ఆ వీర వారసత్వమే ముదిరాజ్. మన గతం ఘనం, మన చరిత్ర అద్భుతం. గర్వంగా చెప్పుకుందాం, మనం ఆ వీరపుత్రులమని. SM Studio, documentary and history production. Established 2024.